మనం డైలీ తెలంగాణలో కానివ్వండి, ఇండియాలో జరిగే స్కామ్స్ ఏవైతే ఉన్నాయో సైబర్కి సంబంధించి దానిపైన మాట్లాడుతూనే ఉన్నాం. అయినా కూడా రోజుకు ఏదో ఒక కొత్త రకమైన స్కామ్ వస్తూనే ఉన్నది. కానీ దానికి ఎవరో ఒకరు బాధితులు అవుతానే ఉన్నారు. మళ్ళీ ఎవరున్నారు దాంట్లో అంటే కొంతమంది చౌకున్న వాళ్ళు కూడా దాంట్లో బలవుతున్నారు. మరి వాళ్ళకి తెలియదా అంటే మరి నిజంగా మరి కొంతమంది పైసలకు ఆశించి ఇంకా ఎక్కువ మనీ వస్తాయేమో అని చెప్పి వాళ్ళు దాంట్లో తొందరపడి వెళ్తున్నారా ఏందని కూడా అర్థమవుతలేదు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సికింద్రాబాద్లో ఒక పర్సన్ ఎంత 1,72,000 ఒక ఫేక్ యాప్ డౌన్లోడ్ చేసుకొని పొడగొట్టుకున్నారు. ఫేక్ యాప్ డౌన్లోడ్ చేసుడు అంటే ఇప్పుడు జనరల్గా మీకు ప్లే స్టోర్ను యాప్ స్టోర్ ఏదైతే ఉందో ఇవి కాకుండా బయట మీరు నార్మల్గా గూగుల్లోకి వెళ్తే ఏపీకే ఫైల్స్ అని దొరుకుతాయి. అట్లా ఫైల్స్ ఏమన్నా మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీ ఫోన్లో ఉన్న డేటా అంతా కూడా చోరీ జరుగుతుంది. అది ఎవరికి తెలియదు అంటే చాలామంది కూడా వాస్తవంగా తెలియదు. ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి ఎక్కడైనా చూసినప్పుడు యాప్స్ డౌన్లోడ్ అవేంటంటే అఫీషియల్గా ఉండవు. అఫీషియల్గా ప్లే స్టోర్లో కానివ్వండి యాప్ స్టోర్లో ఉన్న యాప్స్కి ఎప్పుడు కూడా ఇట్లా మోసాలు జరగవు. అవన్నీ చెక్ చేస్తారు కాబట్టి అఫీషియల్గా ఆ కంపెనీ వాళ్ళు యాప్స్లో అవి పెట్టడం జరుగుతుంది. కానీ అట్లా కాకుండా మీరు ఎప్పుడైతే వన్స్ క్రోమ్లోకి కానివ్వండి లేదా ఏదైనా బ్రౌజర్లోకి వెళ్ళి మీరు యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీరు అప్పుడే పర్మిషన్ ఇచ్చేస్తారు, వాటికి యాక్సెస్ మొత్తం తీసుకున్నాను. ఇక ఆడే గోవిందా ఇక మీరు మళ్ళీ మాకు ఇట్లా జరిగింది అట్లా జరిగిందని చెప్పనీకు ఉండదు. అందుకే అంటున్నా ఏంటంటే జర ఏమన్నా మీకు వాట్సాప్లో ఏమైనా లింక్స్ వచ్చి యాప్స్ డౌన్లోడ్ చేసుకోండి అన్న, లేదా ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి అన్న, జర అన్నోన్ నెంబర్స్ నుంచి వచ్చినప్పుడు జర కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు చూడండి 1,72,000 అంటే చిన్న అమౌంట్ కూడా కాదు అది. మరి తను దేనికి దాచుకున్నారో ఆ అమౌంట్ వాళ్ళ ఫోన్లోకి వెళ్ళి కూడా మొత్తం ఆ అమౌంట్ మొత్తం కూడా వెళ్ళిపోయింది. ఏమైంది, సికింద్రాబాద్లో ఉన్న 34 years old రెసిడెంట్ 1,72,000 సైబర్ ఫ్రాడ్లో మోసపోయిండు. దేనికి ఒక అండ్ అఫీషియల్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ యాప్ మొబైల్ అప్లికేషన్ అట్లా ఒక ఫేక్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ అమౌంట్ అయితే పోడగొట్టుకున్నాడు అంట. అకార్డింగ్ టు ద కంప్లైంట్ హీ రిసీవ్డ్ ఏ వాట్సాప్ మెసేజ్ కంటైనింగ్ ఏ malicious file believing it to be a genuine app. He downloaded it resulting in his data being compromised. అంతే అయిపోయింది. మనం ఏంటంటే జనరల్గా మీరు ఏదైనా ఏపీకే ఫైల్స్ ఏదైనా డౌన్లోడ్ చేసినప్పుడు కూడా పర్మిషన్స్ అడుగుతుంది. దానికి మళ్ళీ మొబైల్లోకి వెళ్ళినాక ఒక సెట్టింగ్ ఉంటుంది. ఆ సెట్టింగ్ కనుక మీరు ఆన్ చేసిండు అనుకోండి అంతే, ఇక ఆ యాప్కి మీరు మీ ఫోన్కి ఉన్న డేటా కానివ్వండి ఆ పర్మిషన్ అంతా ఇచ్చేసినట్టే. వన్స్ ఒక్కసారి మీరు మీ ఫోన్లో ఉన్న అఫీషియల్ యాప్స్లో నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసినట్టు కాకుండా బయటికి వెళ్ళి డౌన్లోడ్ చేసేస్తే మీ ఫోన్లో ఉన్న డేటా అంతా పోతుంది. ఇది హైదరాబాద్లో సికింద్రాబాద్లో ఒక పర్సన్కి జరిగిన ఇష్యూ. దీని బారిన మీరు పడకుండా ఉండాలి అంటే దయచేసి ఎవరు కూడా అన్వాంటెడ్ లింక్స్ లేదా అన్నోన్ నెంబర్ నుంచి వెళ్ళి వచ్చిన లింక్స్ కానివ్వండి ఇంకా మీకు దొరికే బ్రౌజర్లో ఉన్న యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డౌన్లోడ్ చేసుకోకండి. ఇప్పుడు ఏంటంటే పేరెంట్స్ కూడా పిల్లలకు ఫోన్లు ఇచ్చేస్తున్నారు. వాళ్ళు ఏంది నార్మల్గా గేమ్స్ ఏమైనా ఆడినప్పుడు ఆ యాడ్స్లో రావడం దానిపైన క్లిక్ చేయగానే అవి ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతున్నాయి. దానివల్ల ఏంటంటే మీ ఫోన్లో ఉన్న డేటా అంతా పోతుంది. ఆ డేటా వన్స్ ఒక్కసారి మీకు ఇంపార్టెంట్ అయిన డేటా పక్క వాళ్ళకి పోయినప్పుడు అది ఎంత మిస్యూజ్ జరుగుతుందో ఒక్కసారి ఆలోచించుకోండి. అందుకే జర జాగ్రత్త ఉండండి. ఈ సైబర్ క్రైమ్స్ బారిన పడకండి. ప్రతి ఒక్కరు డైలీ ఏదో ఒక రకంగా చెప్తానే ఉన్నారు, అయినా కూడా జరిగేటి అన్నీ జరుగుతున్నాయి. అఫీషియల్గా ఒక 100 రికార్డ్ అయితే అన్అఫీషియల్గా కొన్ని వేలల్లో ఉన్నాయి. ఇది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం. ఇట్లాంటి వాటిలో జర కొంచెం జాగ్రత్తగా ఉండండి.